హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నా బాగున్నాను. అయితే బాగున్నాను, మీకు బాగున్నా మంచి చెప్పుకున్నాను. ఈరోజు అయితే మా మాయ వస్తాను చెప్పి రోజు అయితే మనకి అట్లయితే పోస్ట్ రెడీ చేస్తున్నాడు. ఇంక రేపు పొద్దున అయితే మోసం తీసుకొస్తాను. ఇంకా రేపు పొద్దున మోసం తీసుకురాగానే రోజు అయితే ఇదిగో మమ్మీ డాడీ వస్తున్నారని చెప్పి రోజు అయితే అలా వీడియో చేస్తుంది. రేపు పొద్దున అయితే చికెన్ తీసుకొస్తాను. చికెన్ తీసుకొచ్చిన తర్వాత మీకు ఆ వీడియో తీసి మీకు పొలం అని రెడీ చేసి ఇచ్చింది. రోజు అది చెప్పారు మమ్మీ డాడీ వస్తున్నారు. అబ్బో వాళ్ళ మమ్మీ డాడీ వస్తుంటే అంత కలకలాడుతుందో మామూలుగా కూడా అండి. అయితే మటుకి 24 గంటలు వాళ్ళ మమ్మీ డాడీ గడి తింటూనే ఉంటుంది. అయినా కానీ ఇంకా కొత్త వాళ్ళ మమ్మీ డాడీ వస్తున్నట్టు చూడండి అంత కలకలా నేనే ఆడుతుందో. కొత్త షాపింగ్ మాల్లో జీవీ లైన్లు కానీ తాడుకు చేసినట్టు అరేంజ్ చేస్తున్నాయి. ఆస్తి అయితే చూడండి ఆడావిడిగా అయితే మరి డ్యాన్స్ చేస్తున్నాయి. సార్ ఇది రదికుల తిలక రా నిన్ను ఎత్తి ముద్దులాడెదరా, రదికుల తిలక రా నిన్ను ఎత్తి ముద్దులాడెదరా. హాయ్ చెప్పాలి. సరే అండి, ఇది చూసేశారు కదా. ఇంక ఈరోజు అయితే వాళ్ళ మమ్మీ డాడీ వస్తున్నారని చెప్పి సందర్శనకి అయితే ఇంక ఈరోజు అయితే వాళ్ళ మమ్మీ డాడీ కోసం చెప్పి రేపు పొద్దున్న టిఫిన్ అయితే ఈరోజే మొదలు పెట్టింది. స్పెషల్ ఏంటంటే దోశ, ఇడ్లీ, సాంబార్, అట్టు మీ తాతయ్య తీసుకొస్తాను చెప్పు. చూసారు కదండి వాళ్ళ తాతయ్యనే అంటే మటుకు మామూలుగా ఉండదండి. సరే అండి, ఇంక అందుకని చెప్పేసి ఇంక దోశ పిండి అయితే రెడీ చేసేసాను. అదేవిధంగా అన్నం అయితే వండేసాను. ఇంకా పిల్లల్ని అయితే రెడీ చేసాను. ఇంక మా డాడీ వచ్చేసారు. అబ్బో మరి చెప్పు మన ఫ్రెండ్స్ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు, బాగున్నారా? ఈరోజు వచ్చేసి మా తాతయ్య గారు వస్తున్నారు. చెప్పు, ఏ తాతయ్య వస్తున్నాడు? ఓకే, సరేనండి. ఇంకా పిల్లలకైతే అన్నం అయితే వడ్డిచ్చేసాను. ఇంక ఇప్పుడే ముగ్గురికైతే స్నానం చేసేసారు. అట్లా అనకూడదు. అక్షయ్కి వచ్చేసి లడ్డు కావాలంట. హాయ్ చెబుతున్నాడు. వాళ్ళ లడ్డు బీకోమొక మొడుతాడు. అవ్వో వదిలేమే ఆశ్రయ, నీకు లడ్డు కావాలా? మరి అబ్బాయి కడుపు బీకోవచ్చా? అదే తాతయ్యలు వస్తున్నారంట. రత్నాల తాత ఏడు దాకా వచ్చారా? అరా బిర్యానీ తెస్తున్నాడు మీ తాత. నీకు ఎప్పుడు బిర్యానీ? ఎవరు మీ తాత? కాదులే, మా నాన్న, మా డాడీ. ఎవర్రా మీ తాత? తాత వస్తున్నాడా? తాత ఏం తెస్తున్నాడు తాత? పప్పులు తెస్తున్నాడా? ఏం తెస్తున్నాడు పప్పులు? చిన్న పప్పులు తెస్తుండా? ఆశ నీకేం పప్పులు కావాలా? అక్షయ్ నీకేం పప్పులు కావాలమ్మా? హాయ్ వదినబ్బు. హాయ్ ఫ్రెండ్స్, నేనే మచ్చటంగా అన్నం తింటాను. ఇల్లు మొత్తం కళ్ళం చేస్తా తింటాను అంటారండి. అసలు నన్ను అయితే అసలు పెట్టనివ్వరు. ఇక లడ్డు కావాలంట. లడ్డు చేసుకోవడం రాక వద్దుతున్నాడు బాబు. ఎట్టుంది పప్పు? పెసరపప్పు ఎట్టుందా? అబ్బా పాప మా డాడీ కోసం చెప్పేసి నిద్రపోకుండా మెరుపుకున్నాడని. అబ్బా నువ్వు చెప్పించాలి. హాయ్ అక్షయ్ నేను లేపాడా? ఎందుకని? ఏమో తాత వస్తున్నాడని లేపుంటాడమ్మా. అక్షయ్ కొడతాను. తప్పమ్మా, అట అనకూడదు. తమ్ముడు ఎవరన్నా తీసుకెళ్తే ఏం చేస్తా? ఏడుతావు కదా నువ్వు. ఆదర్శ్, నీకు అక్క ఇష్టమా తమ్ముడు ఇష్టమా? తమ్ముడు ఇష్టమా? అక్క ఇష్టం లేదా? ఎందుకని? ఇట్లా నువ్వు ఇట్లా నీకెవరు ఇష్టం ఆశ్రీ?
చూడు ఎవరాశ్రే అబ్బా కోక్ పొడుచుకున్నాడు పాపం పడేసుకుంటారు కింద పడేసుకుంటారు ఇప్పుడే చదువుతా ఉంటారు అయ్యని తాత ఇష్టం అంట అక్కడికి అమ్మమ్మ ఇష్టం అంట అక్షయ్ ఓలు తాతేడు తాత 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 అంటే ఇప్పుడు ఆ వీడియోలో మాట్లాడాడు ఏది ఏం చెప్పబట్టిందే అప్పుడైనా బయలుదేరి ఓ ఎందుకు లోనకెళ్ళా ఓహో ఓకేనండి ఇంకా మా అమ్మ వాళ్ళు వస్తూ అయితే మా పిల్లలకి ఎప్పుడైనా బిర్యానీ తేవాల్సిందే అదే వాళ్ళ ఫేవరెట్ అందుకని చెప్పేసి బిర్యానీ అయితే తీసుకొచ్చారు ఇంకా మా లోనకి వెళ్ళి ఏంది బయోబస్లో కూడా ఉందిగా ఏంది అసలు ఏంటిది నీకు అదే ఇంకా ఏం రావద్దు దాంట్లో అదే మా ఆయనకు లేదు మా ఏమి వాడికి 2 నీకు 2 దానికి ఎందుకు తెలియదా ఎదురు చేసాగమేమ్మా ఇంకా మా ఫ్యామిలీకి మొత్తానికి అయితే బిర్యానీ అంటే చాలా ఇష్టం అందుకని చెప్పేసి మా అమ్మగారు అయితే ఇంకా పిల్లల కోసం అయితే బిర్యానీ అయితే తీసుకొచ్చారు చికెన్ దమ్ బిర్యానీ సరిపోయిందమ్మో ఎక్కువ తినకూడదు సరిపోలా బాగా పెరుగు కావాలా కూర కావాలి 2 మిక్సింగ్ ఆశకి గడుకుదిగా ఏమా ఆస్తా తినేదిగా పెరుగు చట్నీ మంచిదిమా ఆ పిల్లకేం అలవాటు లేకుండా బాగా ఏమైంది తాత కావాలి ఆయనకి ఈడు పాకలు బాగానే ఉన్నాడు రేత్రల్లో పాలు అడుగుతున్నాడు మా ఏం చేయాలి అర్థం కావట్లా రేత్రల్లో పాలు కావాలా ఇక మళ్ళీ తిని ఎట్టంది అసలు టేస్ట్ సరేనండి ఇంకా ఆశ్రితో పాటు నాకు కూడా ముద్ద పెడతా ఉన్నా నా పెట్టమా కావాలా నువ్వు తినలేమా పెట్టు మరి రంగు పెంచిన చెయ్యి ఇంకా ఈరోజు అయితే మా మామయ్య అయితే పవన్ తీసుకొచ్చారు బిర్యానీ అయితే చికెన్ దమ్ బిర్యానీ ఉల్లిపాయ ముక్క ఇంకా చికెన్ ముక్క బిర్యానీ రైస్ విద్దారం బాగుందా టేస్ట్ పోరలేదు ఇంకా అయ్యో కర్రీ ఉందిగా గోంగూర ఉంది ఆస్తి లెగ్ పీస్ వస్తే ఆస్తి వేసేసింది పోసుకో సరేనా ఇంకా మా ఆయన నేనైతే బిర్యానీ అయితే ఇలాగే చేసాము టేస్ట్ చేసి చాలా బాగుంది ఇంకా అమ్మ వాళ్ళకి వచ్చేసి ఇంకా పెసరపప్పు చేసా కదండి ఇంకా అందుకని చెప్పేసి మా నాన్నకి
అమ్మగారికి అయితే పెసరపప్పు అయితే వడ్డించేసాను. పెసరపప్పు కూడా చాలా చాలా బాగుంది టేస్ట్ అయితే. నేను ఆ పెసరపప్పు ఫ్రై చేశానండి ఫస్ట్ అయితే, అందుకని చెప్పేసి అంత టేస్ట్ వచ్చింది. మా డాడీ అయితే కడుపు పెరిగి తినేసాడు, పెసరపప్పు చాలా నచ్చిందని చెప్పి. అదేవిధంగా పండుమిరప పచ్చడి కూడా పెట్టాను. పెసరపప్పుకి పండుమిరప పచ్చడి టచింగ్ సూపర్గా ఉంది. ఇంకా నేను మా ఆయన మా నాన్న తెచ్చిన బిర్యానీ తల ముద్ద అయితే ఇంకా అయ్యే సరిపోయింది. ఇంకా వాళ్ళతో ఇట్లా మాట్లాడుకుంటూ ఉన్నానండి. ఇంకా రేపు ఉదయం వచ్చేసి ఇంకా అమ్మ వాళ్ళ కోసం ఇది స్పెషల్గా చేపిస్తాను. తప్పకుండా చూడండి. చూసిన వాళ్ళు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఎలా ఉందనేది కామెంట్ చేయండి. ఏమన్నా నేను ఇంకెలాగైనా చేయాలనేది నాకు కామెంట్ చేస్తే ఆ రీతిగా అయితే నేను ట్రై చేస్తానండి, నాకు చేతనంత వరకు అయితే. సరేనా? మమ్మల్ని తప్పకుండా సపోర్ట్ చేయమని మనస్ఫూర్తిగా మీ అందరినీ కోరుకుంటూ నేను మీ రోజా శ్రీను రోజా బ్లాగ్స్. బాయ్ బాయ్.